న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు మున్సిపాలిటీ కార్యాలయంలో గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేట మున్సిపాలిటీలపై సమీక్ష సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ. రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేయాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని, దీని కొరకు గూడూరు మున్సిపాలిటీకి 73 కోట్ల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని, అమృత్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతో పలు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గూడూరు మున్సిపాలిటీకి గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేట మున్సిపాలిటీలపై సమీక్ష సమావేశం కొరకు పురపాలక శాఖ మంత్రి నారాయణ చేశారు. ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులను మంత్రికి పరిచయం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, విజయశ్రీ, కురుగొండ రామకృష్ణతో మంత్రి మున్సిపాలిటీల అభివృద్ధి పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అమృత పథకం ఎక్కడ అమలు కాలేదని, ఇటీవల అమృత్ పథకంపై ముఖ్యమంత్రితో చర్చించడం జరిగిందని తెలిపారు. 10,000 కోట్ల రూపాయల నిధులతో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తున్నామని, గూడూరు మున్సిపాలిటీకి 73 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తర్వాత గచ్చ డ్రైన్లు తొలగించి కాల్వలు నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ గూడూరు అభివృద్ధికి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ ఎంతో సహకారం అందించారని, గూడూరు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్ని తొలగించాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే చెరువు కట్ట అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందని, అభివృద్ధికి సహకారం అందిస్తున్న మంత్రి నారాయణకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞత తెలిపారు. సుళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడారు. సుళ్లూరుపేట పట్టణ అభివృద్ధికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, మంత్రి నారాయణ సహకారంతో రోడ్లు, వీధి లైట్లు బ్యూటిఫికేషన్ చేసి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దామని వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర, మీనా, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, ఫజలుల్లా, చిన్నయ్య, వెంకట్రామరెడ్డి, నాయకులు శ్రీరామ్, కిరణ్ కుమార్, పులిమి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ, వాళ్ళ యొక్క కమిషనర్స్, వాళ్ళ యొక్క ఇంజనీర్లు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళతో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే, ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్న 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు. దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయింది అంతే. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేసాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు. మొన్న క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్ట్లో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్, అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్. ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారియా వచ్చినాయి. ఆఖరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లో ఆర్ఓ ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసాం. దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే, ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే, దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ. నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి, మెయిన్ వాటర్ సోర్స్ నుంచే
ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచి ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్నీ కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరులో ఈ 4 మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా 2 years లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది. ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి. చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, డ్రైన్స్ లేవు, ఉట్టే మట్టి లోడేసి ఉండాలి. అటువంటివన్నీ పూర్తి చేయాలని ఎస్టిమేట్ చేస్తే 28,000 కోట్లు అవసరం అవుతుంది. 28 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీలో కచ్చా డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలంటే 128 కోట్లు అవుతుంది. అయితే దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేసాం. ఫేజ్ 1 అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసేది ఫేజ్ 1 అనుకున్నాం. దానికి 5,000 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు. దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు. 4,000 కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గూడూరుకి ఒక 28 కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం. నాయుడుపేటకి 18 కోట్లు, సూళ్ళూరుపేటకి 16 కోట్లు, వెంగడికి 16 కోట్లు. ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ, టాయిలెట్లో కానీ, కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయడం. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, ట్యాప్ కనెక్షన్, అది కూడా వీధి కొళాయి కాదు, వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశారు. ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా, సర్ఫేస్ వాటర్ ఉండాలా, ట్రీట్మెంట్ వాటర్. అదేవిధంగా డ్రైన్స్, ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని, రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని, రోడ్డు, లైట్స్. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు. ఆ ప్రయారిటీలోని వాటరు, డ్రైన్స్ తీసుకున్నాం. ఈ 2 ఈ ప్రాజెక్టులు అవుతాయి. నెక్స్ట్ రోడ్స్ కూడా 100% చేయడానికి అర్బన్ అథారిటీ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. కొమ్ముడి నారాయణ గారు గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి 3 మున్సిపాలిటీల మీద రివ్యూకి, అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమృత్ సంబంధించినటువంటి ఏ మున్సిపాలిటీకి ఎంతెంత అమౌంట్లు శాంక్షన్ అయినాయి, అలాగే డ్రైన్స్ 3 మున్సిపాలిటీకి, 4 మున్సిపాలిటీకి ఎంతెంత ఇస్తున్నారు, అలాగే రోడ్లకు కూడా ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ అందరితో, ఎస్సీ గారితో, ఈఈ గారితో, ఏఈలతో, డిఈలతో, మా 3 ఎమ్మెల్యేలతో ఈరోజు రివ్యూ పెట్టారు. అన్నీ కూడా సార్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. సారు స్పందించి వాటిపైన శాంక్షన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా సారు చెప్తారు. మేము గూడూరు పురపాలక సంఘం తరఫున గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు గూడూరుకి ఇచ్చినటువంటి మంత్రి గారికి గూడూరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఇప్పుడు దాదాపు వాటర్ స్కీమ్ కూడా సార్ ఎంత ఇచ్చారో చెప్తారు. దానికి కూడా గూడూరు ప్రజలు మనకి పూర్తిగా 24 hours వాటర్కి డబ్బులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం, ఈ కట్ట మన టౌన్లో ఉన్నటువంటి
ఈ చెరువుకు సంబంధించిన కట్టకి సంబంధించిన బ్యూటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు జేసీ గారితో కూడా చెప్పుకున్నారు, అది కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం. అట్లాగే మున్సిపాలిటీలో వేకెంట్గా ఉన్నటువంటి పోస్టులన్నింటినీ కూడా త్వరగా భర్తీ చేయమని చెప్పి అన్నీ కూడా త్వరగా భర్తీ చేస్తామని చెప్పి కూడా సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోయినసారి లా కాకుండా ఓటర్ లిస్టులో సరిదిద్ది రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా కరెక్ట్ వార్డులు డిసైడ్ చేయమని చెప్పి కూడా సార్ చెప్పాం, అవి కూడా చేస్తామని చెప్పారు. అలాగే ఈరోజు మున్సిపాలిటీలో కలిసినటువంటి ఈ యొక్క చెన్నూరు, నెల్లటూరు, దిగుపాలెం, చిలకూరు, ఈ మన దిగుపాలెం సంబంధించినటువంటి ఇవన్నీ కూడా మేమన్నా కూడా కోరాము. అవి మాకు వద్దు సార్, యాడ్ చేయొద్దు, అవి తీసేయండి అని చెప్పాము. అవి ఖచ్చితంగా తీసేసే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి కూడా సారు మాకు హామీ ఇచ్చారు. ఇవన్నీ మేము అడిగిన వెంటనే మా ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్యలన్నీ కూడా స్పందించి ఈరోజు, ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు దాకా రాలేదంటే ఇప్పుడు దాకా డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి నేరుగా వచ్చి కూర్చొని రివ్యూ చేసేటే ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా చెప్పిన మాట చెప్తే మాత్రం ఎక్కడ కూడా తప్పే పరిస్థితి లేదు. చేసింది ఖచ్చితంగా నేను చేస్తానంటే చేస్తారు, లేదంటే లేదు. అబద్ధాలు అయితే మా నారాయణ సార్ గారికి చేత కాదు. కాబట్టి మా నారాయణ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ గూడూరు మున్సిపాలిటీకి సార్ నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి 3 నియోజకవర్గాల మున్సిపాలిటీ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ డెవలప్మెంట్ కోసం మాకు అమృత్లోని అలాగే డ్రైన్స్ కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. సార్ ఇవన్నీ ఇప్పుడు చెప్తారు. మా నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. ఏ మినిస్టర్ గారు కూడా ఇప్పటివరకు మాకు ఫండ్స్ శాంక్షన్ చేయలేదు, కానీ నారాయణ గారు మొదటిసారిగా మాకు ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఫండ్స్ ఎప్పుడు అడిగినా మాకు అనుకూలంగా ఉంటారు సార్. ఇప్పుడు కూడా మాకు ఫండ్స్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చి అన్ని కాన్స్టిట్యున్సీలు రివ్యూలు పెట్టుకొని దాంట్లో భాగంగా మా కాన్స్టిట్యున్సీలు 3 కాన్స్టిట్యున్సీలు కూడా రివ్యూలు పెట్టుకొని కమిషనర్ గారితో అలాగే ఎమ్మెల్యేస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటూ డెవలప్మెంట్ కోసం ముందుగా సార్ చెప్పింది డ్రైన్లు, వాటర్ సప్లై, అలాగే రోడ్స్, లైట్లు, ఇవి ప్రాధాన్యంగా తీసుకొని మినిస్టర్ గారు ముందుకెళ్తున్నారు. తర్వాత డెవలప్మెంట్ అంతా తర్వాత చూస్తానని చెప్పారు. ముందుకు వీటి ఫండ్స్ కోసం ముందు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సార్ మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత సార్ బ్యూటిఫికేషన్ కోసం కూడా మేము ఆలోచిస్తూ ఇప్పుడు ఐ లవ్ సూలూరుపేట అన్న బోర్డు కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు పెట్టుకోవడం కూడా జరిగింది. అలాగే మా ఏరియాస్ కూడా బోర్డ్స్ లేవు, ఈ ఏరియాని రికగ్నైజ్ చేయడానికి కూడా బోర్డ్స్ లేవు. ఇప్పుడు అవి కూడా పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం సార్. అటు డెవలప్మెంట్తో పాటు ఇటు బ్యూటిఫికేషన్ కూడా ముందుకెళ్తూ ప్రతి మున్సిపాలిటీ అందంగా కనిపించేలాగా, ఎందుకంటే మనకు టౌన్కి వస్తే ముందుగా చూసేది లైట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరుకి వస్తే మేము చూసేదంతా లైట్స్ ఎలా ఉన్నాయి సార్, ఎంత డెవలప్ చేశారో కూడా మనందరం చూసాం. అదే మనం కూడా తీసుకొని సూలూరుపేటను కూడా అలాగే తయారు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాం సార్. మీ ఆధ్వర్యంలో ఇంకా మున్సిపాలిటీలు ఇంకా డెవలప్మెంట్ కోసం, ఎందుకంటే గతంలో మున్సిపాలిటీలో చాలా అవకతవకలు జరిగాయి, అవన్నీ కూడా ఇప్పుడు సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది. మినిస్టర్ గారు కూడా ఎక్కువ రివ్యూస్ చేస్తూ మాతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా దాని నుంచి బయటపడుతూ ఇంకా డెవలప్మెంట్ కోసం మీ ఆధ్వర్యంలో పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. నా విజయానికి బ్రాహ్మణులు ఎంతో సహకారం అందించారని, బ్రాహ్మణ సంఘం అభివృద్ధికి మా వంతు సహకారం ఎప్పుడూ అందిస్తామని, పేద బ్రాహ్మణుల కొరకు మంచి కళ్యాణ మండపం నిర్మించి అన్ని వసతులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపంలో ఆధునీకరణ పనులు పూర్తయ్యాయి. వీటిని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సహాయం అందించిన దాతలను ఎమ్మెల్యే సన్మానించారు. అలాగే ఎమ్మెల్యేని మరియు డాక్టర్ జనార్దన్ రెడ్డిని శిరోమణి శర్మ ఆశీర్వాదం చేసి సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ కార్యక్రమమైనా పూర్తి అవ్వాలంటే సమర్థుడైన వ్యక్తి ఉండాలని, బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శివకుమార్ ఎంత ఉత్సాహంగా దాతల నుండి సహాయం పొంది కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో బ్రాహ్మణ సంఘానికి ఎప్పుడు అవసరమైన మా వంతు సహకారం అందిస్తామని తెలిపారు. సంఘ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు 8 లక్షల రూపాయలు మొట్టమొదటిగా సహాయం అందించారని, ఆ తర్వాత అనేక మంది దాతల సహకారంతో మండపాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిరోమణి శర్మ, డాక్టర్ జనార్దన్ రెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् అర్థం కాదు. రోడ్డు ఎవరు వేశారంటే మన మున్సిపల్ చైర్మన్ పాస్టర్ సునీల్ కుమార్ గారు వేశారు. ఈ రోజు అది 3 కోట్ల రూపాయలు చేస్తుంది. ఏది ఓం నవో నవో భవతి జాయమానో నాంకే తోషా మేచక్రే భాగం దేవేభ్యో విదదాత్య. ఓకే సార్. అన్ని అంతే శిరోమణి శర్మ గారు ఓకే. ఆయన అవార్డు గ్రహీత. ఓకే. అది మేముంటాయి సార్, మేముంటాయి. ఎమ్మెల్యే గారికి వాళ్ళంతా ఓనర్లతో ఇప్పుడు మాట్లాడారు. అది ఏం చెప్పినా కానీ అన్న చేసేటువంటి పరిస్థితి. అలాగే అన్నవాళ్ళు ఎస్కేఆర్లో కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గౌరవించేవాళ్ళం అన్నని. అలాగే పేపర్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా గౌరవం అన్నంటే ఈరోజు అన్నకి మా శివాన్నకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఏ మంచి పని చేయాలన్నా ఎవరో ఒకరు పూనుకోకపోతే పని పూర్తి కాదు. కానీ మా శివన్న అంటే గతంలో వై రామారావు గారు శరత్న్న ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క భవనం ఈరోజు మా శివకుమారుని చేతుల మీదుగా బ్రహ్మాండంగా ఈరోజు కట్టించారు అధ్యక్షులు బ్రాహ్మణ సంఘానికి అన్న. నిజంగా చాలా సంతోషం. నేను కూడా నాకు కూడా తెలియదు. గతంలో కూడా ఒక రోజు పెళ్లికి వచ్చా, అప్పుడు చూపించారు ఈ భవనాన్ని నాకు. తర్వాత మేము సహాయం చేయడం అనేది మామూలు, నేను పెద్ద గొప్పే కాదు. ఎందుకంటే నాకు ఎలక్షన్స్లో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే 2 సార్లు 3 సార్లు పోటీ చేసిన అందరూ బ్రాహ్మిన్స్ అందరూ కూడా 90% నాకు సహాయం చేశారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కష్టపడి నాకు చేశారు. అందుకే నాకు కృతజ్ఞత నాకు. అంతే తప్ప నా సహాయం పెద్ద సహాయం కాదు. పెద్దలతో పోల్చుకుంటే లోహినమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇచ్చే సహాయం పెద్దది కాదు. కానీ నా ధర్మం నా గూడూరులో నా బ్రాహ్మణ సోదరులకి వివాహం చేసుకునేందుకు ఒక మంచి భవనాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి మా శివన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా యాక్టివ్. ఎవరితోనా మాడగలుగుతాడు, ఎవరినైనా బెదిరించగలుగుతాడు, ఏమన్నా చేయగలుగుతాడు. ఎందుకంటే అంత అవసరం కూడా. ఇప్పుడు కూడా అవసరమైన అన్న ఏదైనా అంటే నాకు రన్ చేసినప్పుడు పెద్దవాళ్ళ దేవుడితో మాట్లాడను, అన్నకే ఫోన్ చేస్తాను. ఉద్యోగం కావాలని అన్నకే ఫోన్ చేస్తాను. వాళ్ళంతా ఓనర్లతో ఇప్పుడు మాట్లాడను. కానీ ఏం చెప్పినా కానీ అన్న చేసేటువంటి పరిస్థితి. అలాగే అన్నవాళ్ళ బ్రదర్ కూడా మా క్లాస్మేట్ మాతో చదువుకున్నాడు ఎస్కేఆర్లో. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గౌరవించేవాళ్ళం అన్నని. ముందుగా ఉంటే దాన్ని డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. బ్రాహ్మణులకు ఒక అడ్రస్గా ఉంటుంది, ఇది ఒక ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి ఆలోచించి దానికి మొదటి విరాళం మేము ఇచ్చాము. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఇంకా వేరే వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఎంతో కృషి చేసి కష్టపడి శివకుమార్ ఈ బిల్డింగ్ పైకి తీసుకొచ్చారు. రీసెంట్గా కూడా ఈ చుట్టూరు మట్టిగా ఉంది, ఇబ్బందిగా ఉందంటే ఫ్లోరింగ్ వేయాలంటే కొంత ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేవాళ్ళు. రాజపోషకులందరూ రాజుల వాళ్ళందరూ వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళు సలహా తీసుకుంటుండేవాళ్ళు. ఒకప్పుడు టీచర్లు అంటే అందరికీ విద్య బోధించేవాళ్ళు గాను, వివిధ యజ్ఞాలు అయినా నిర్వహించేవాళ్ళు గాను ఎంతో తెలివైన వారుగా ఉండేవాళ్ళు బ్రాహ్మణులే.
ఇప్పుడు కూడా జీన్స్ కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు డైవర్సిఫై అయిపోయి వాళ్ళు లాయర్స్ గాను, ఎంతోమంది లాయర్స్ గాను, డాక్టర్లు గాను, ఇంకా ఈ సాఫ్ట్వేర్ దీంట్లో కూడా చాలా రాణిస్తున్నారు. వాళ్ళు ఇంకా కూడా కృషి చేసి బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. మదర్ చెప్పినట్టు మంచి కార్యక్రమం ఏం చేయాలన్నా కూడా దాతలకు కొరవ ఉండదు. అయితే దాన్ని జాగ్రత్తగా డబ్బులు వేస్ట్ కాకుండా బాగా చేసేవాళ్ళు అనేది కావాలా. మన శివకుమార్ని ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ బిల్డింగ్ పైకి రావడానికి ఎంతో కృషి చేశాడు. అతనికి నా అభినందనలు. అదేవిధంగా మీరు అందరూ బాగా కలిసికట్టుగా ఉండి బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కృతులు చెప్తున్నాను. థ్యాంక్ యూ. పోల్చుకుంటే రోహిణమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇచ్చే సహాయం పెద్ద కాదు. కానీ రాయలసీమలో ఉన్నప్పటి నుంచి కూడా చాలా గౌరవం అన్నంటే జనార్దన్తో ఆయన ముందుకొచ్చారు. ఆయన ఇదే కాదు, అసెంబ్లీలో 2 ఫ్లైఓవర్ బ్రిడ్జి ఆగిపోయి ఉన్నాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి ఆగిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని తిరగతోని అసెంబ్లీలో స్పీకర్ ముందు పెట్టి ఎప్పుడు కూడా ఒకటి రావాలంటే రిజల్యూషన్ పాస్ చేయాలంటే స్పీకర్ చేయాల్సిందే. దానికి ఆయన తీసి పెట్టి అదంతా కూడా పబ్లిక్ చూపించాడు. ఎందుకంటే నేను చేస్తున్నానని తెలియాలి పబ్లిక్కి, అది ఆయన నిరూపించాడు. ఆయనకి నిజంగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో మన సునీల్ కుమార్ గారు ఈరోజు చేస్తున్న ఆయనకి గూడూరు పట్టణ ప్రజల తరఫున, మన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, అందరి తరఫున ఆయనకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కూడా వారికి కూడా హెల్ప్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీ నగర్ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకణాల పెంచాల నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ అందించారు. పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు, ఆహారాన్ని అందించారు. పెంచాల నాయుడు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ దేశంలో ఎంతో మందికి సత్ప్రవర్తన నేర్పించి లక్షలాది మంది కార్యకర్తలతో ఆర్ఎస్ఎస్ నడుస్తోందని తెలిపారు. మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ సంస్థ 100వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ మహానుభావుడు హెడ్డేవార్ గారు, గురూజీ గారు, మోహన్ భగవత్జీ ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆ మహానుభావుడు ఈరోజు భారతదేశాన్ని కాపాడుకుంటున్నారు. కోట్ల మంది కార్యకర్తలు, ఎంతోమంది దేశం కోసం, మన భారతీయుల్ని అన్ని వేళ కాపాడుకునే ఒక సంస్థ ఇది. ఈ సంస్థ కోసం మోహన్ భగవత్జీ క్రమశిక్షణతో కార్యకర్తలతో ప్రతి ఒక్కరిని చుట్టూ భారతదేశం మీద ఎవరైనా ఏ దేశమైనా కన్ను ఎత్తి చూపిస్తే ఏ విధంగా అయినా పోరాడేదానికి సిద్ధంగా ఉన్న ఈ దేశం మన ఆర్ఎస్ఎస్ సంస్థ. ఈ ఆర్ఎస్ఎస్ సంస్థలో కొన్ని సంస్థలు ఉన్నాయి. భారత వికాస్ పరిషత్ మరియు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్.
స్థానిక త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా జయజ్యోతి 5,000 అందించారు. ఇంకా ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు బి మాధురి, కార్యదర్శి ఎస్ లక్ష్మి గారు, జీవని ఇంకా రెడ్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. కూడా రెడ్ సంస్థకి మేము సరుకులు అందజేయడానికి ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. దీనికి డోనర్గా జయజ్యోతి గారు వ్యవహరిస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎడ్యుకేషన్ ఫర్ డిజేబుల్ రెడ్ సంస్థ ఆధ్వర్యంలో దాదాపుగా 13 సంవత్సరాల పైగా ఈ మొల సరుకులు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నిరుపేద దివ్యాంగులకు. అందులో భాగంగా దాదాపు 8 సంవత్సరాలకు పైగా ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ఈ 2 సంస్థల సభ్యులు కూడా ప్రతి నెల కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ మేము గతంలో కంటే కూడా ఎక్కువ మందికి ఈ కార్యక్రమాన్ని చేరువ చేసేందుకు తోడ్పడ్డారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా నడపడానికి కారణమైనటువంటి డాక్టర్ రోహనమ్మ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులందరికీ కూడా మా రెడ్ సంస్థ తరఫున కార్యవర్గం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ అయినటువంటి జయజ్యోతి గారు, వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు అష్టైశ్వర్య ఆయుర్వేదాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. గతంలో కూడా వారు మా సంస్థకి మరియు ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించున్నారు. వారు ఇలాగే ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు వారి ద్వారా సహాయ సహకారాలు అందించాలని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సంస్థలకు మరియు మీడియా వారికి మరోమారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆర్టీసీ ఏపీపీ టీడీ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి నర్సయ్య పాల్గొన్నారు. పలు అంశాలపై చర్చించారు మరియు జోనల్ మరియు జిల్లా నాయకులు సభ్యులు పాల్గొన్నారు. బాబు నువ్వు నిలబడుకో, మీ డిఎం ఫోన్ చేసి మాట్లాడతాం. సో నువ్వు డిఎం ఎదురుగా ఉండే చాలు. ఎందుకంటే నువ్వు డిఎం పక్కన ఉండేటువంటి గూడూరు ఎక్కువ సహాయ సహకారం అందించాలి. మా రాజు సార్ మాత్రం 200% అమౌంట్ పెడతా ఉంటాడు. మన రాజుగారిని మేము దిగువ పంపిస్తాము. యూనియన్ అయితే అభివృద్ధి చేద్దామన్నారు. ఆఫీస్ లో పనిచేస్తాడు హ్యాపీగా. అయినప్పటికీ కూడా యాక్టివ్ గా వెంకటేష్ యాక్టివ్ గా ఉంటాడు. చూసుకుని పూర్తి భరోసా ఇస్తున్నాము. జిల్లా కమిటీ తరఫున ఎలాంటి అధ్యక్ష సమావేశం సంబంధించి విలీనానంతరం ఏపీపీడీగా మార్పు చెందిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలోని నిబంధనల మేరకు పదోన్నతులు ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ చేసినటువంటి విజ్ఞప్తుల మేరకు గౌరవ విశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వానికి పంపించిన నివేదిక ప్రకారం ఏఆర్ఎండి సెక్రటరీ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు గౌరవ రవాణా మంత్రి గారు చివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆగస్టు 28వ తారీఖున ఆర్టీసీ ఉద్యోగులు పాత పద్ధతుల్లో కూడా పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా జీఐడీలో కొంతమంది అధికారులు పాత పద్ధతిలో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాదని అడ్డంకులు పెట్టడం పట్ల వాళ్ళ ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి 6,000 మంది ఉద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. ఈ 6,000 మంది కాదు, భవిష్యత్తులో పదోన్నతులు వచ్చే ఉద్యోగులు కూడా అసంతృప్తి చెందడం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6లో భాగంగా వాళ్ళ స్త్రీశక్తిని ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో ప్రవేశపెట్టడం జరిగింది. స్త్రీశక్తిని ఆర్టీసీ ఎంప్లాయీస్గా స్వాగతిస్తున్నాం. ఆ స్కీమ్ని విజయవంతం చేయడం కోసం నిరంతరం ఆర్టీసీ ఉద్యోగులుగా, అధికారులుగా, సూపర్వైజర్లు అందరూ కృషి చేయడం జరుగుతుంది. స్త్రీశక్తి అమలులో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బస్సుల సంఖ్య చాలదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, సిబ్బంది చాలని విజ్ఞప్తి చేశాం. భవిష్యత్తులో ఈ స్త్రీశక్తి పథకం అమలై ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కనీసం 3,000 బస్సులు తక్షణం ఏర్పాటు చేయాలి. అన్ని కేటగిరీల్లో 10,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే స్త్రీశక్తికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి.
వాళ్ళ రాబోయే రోజుల్లో సమ్మర్లో సిబ్బంది ఉద్యోగాలు చేయలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఓవర్లోడ్ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ఆర్టీసీ బస్సుల్లో 12,000 బస్సుల్లో కాలం తెలియని బస్సులే 80% ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆర్టీసీలో స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా బస్సులు ఆపరేట్ చేసి ప్రభుత్వానికి అప్రతిష్ట రాకుండా కృషి చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇబ్బందులు అధిగమించాలంటే వెంటనే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ స్త్రీశక్తి వలన ఓఆర్ గ్రేయింగ్ ఆపరేషన్ రేషియో 100 వరకు పెరిగింది. ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి రీఇంబర్స్మెంట్ ప్రతి ఏడాది ప్రతి నెల కూడా సుమారు 250 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకే సుమారు 270 కోట్ల వరకు చెల్లించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఆగస్టు 15 అది 110 కోట్లు, ఇప్పుడు 360 కోట్ల రూపాయలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. అది కాకుండా ప్రతి నెల కూడా స్త్రీశక్తి రీఇంబర్స్మెంట్ ఆర్టీసీకి అకౌంట్లో జమ కాకపోతే ఆయిల్ కొనేందుకు డబ్బులు లేక బస్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు చాలామంది కూటమి ప్రభుత్వం మీద ఆశగా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఉద్యోగులు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ఐఆర్ ఇస్తారని హామీ ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఐఆర్ ప్రకటించాలి, 12వ పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి 24 నెలల బకాయిలు కానీ డిఏ బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పడిన తర్వాత ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే ప్రవేశపెడుతున్నామని చెప్పేసి అని ప్రకటన ద్వారా తెలియజేస్తుంది ప్రభుత్వం. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలో తీసుకోవడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా స్వాగతిస్తున్నాం. అయితే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే నిర్వహణ చేయాలి. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీనే నిర్వహించాలి. అందులో ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి, ఆర్టీసీ కండక్టర్ ఉండాలి, ఆర్టీసీ మెకానిక్ ద్వారా మెయింటెనెన్స్ జరిగే విధంగా ఉంటేనే మెరుగైన రవాణా సౌకర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి సుగమంగా ఏర్పడుతుందనేది ఆర్టీసీ ఎంప్లాయీస్గా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ప్రైవేట్, అంటే దాంట్లో అవి ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించలేకపోతున్నారు. ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళే నిర్వహణ చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్గా ప్రభుత్వానికి అటు యాజమాన్యానికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. డెవలప్ చేస్తామని హామీ ఇవ్వాలి, మనమే చేసామని మీరు పబ్లిసిటీ చెప్పుకోవాలి. ఎందుకంటే మీటింగ్ చెప్పాము అదే చేస్తాము. సో మీరు టైం మాట చెప్పి ఎప్పుడు చెప్తే అప్పుడు మీ వారు డిపాజిట్ మాత్రం నలుగురు రండి, మీ నలుగురు సమక్షంలోనే ఆనందంతో మాట్లాడిస్తాము కూడా మీ సమక్షంలో సపోర్ట్ చేస్తాం. నాకు బాగున్నా ఓకేనా? తప్పకుండా మీరు అందరూ కూడా కలిసి పనిచేసి యూనియన్ అభివృద్ధికి పాల్పడండి, యూనియన్ కోసం పనిచేయండి. థ్యాంక్ యూ అండి. కూటమి ప్రభుత్వ హయాంలో వేధింపులకు గురవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం భరోసానిస్తూ మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన డిజిటల్ బుక్ యాప్ ఆవిష్కరణను ఆదివారం గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆదేశాల మేరకు చిట్టమూరు మండల కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పూలమాలు వేసి అనంతరం మండల నాయకులతో కలిసి డిజిటల్ బుక్ యాప్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు బివి రమణయ్య, కామిరెడ్డి కస్తూరిరెడ్డి, దువ్వూరు అనిల్ కుమార్ రెడ్డి, దువ్వూరు లోకేష్ రెడ్డి, రమేష్ రెడ్డి, రవిరెడ్డి, కోదండ రామిరెడ్డి, గిరిరెడ్డి, రాజేష్ రెడ్డి, ఆశా, మధు, షేక్ మస్తాన్ భాషా, వైసీ పుట్టబాబు, ఆశా శ్రీనివాసులు, సురేష్, మల్లికార్జున్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వస్తారు లాంగ్ రానా కార్యకర్తల కోసం రిలీజ్ చేయడం జరిగింది. ఇది మనకి ఎవరు అన్యాయం చేసినా అధికారులు కానీ అవతల పార్టీ నాయకులు కానీ ఎవరు అన్యాయం చేసినా మనకి న్యాయం జరగకపోతే మనం ఈ డిజిటల్ బుక్లో అన్నీ మనం అప్లోడ్ చేస్తే రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎక్కడున్నా సప్త సంవత్సరాల అవతలు ఉన్నా రిటైర్ అయినా కూడా వాళ్ళు పట్టుకొచ్చి అందరి న్యాయం చేస్తారు తెలియజేయడం జరిగింది. ఇది మన కార్యకర్తలకు భరోసా. ఇది అందువల్ల దీన్ని ప్రతి ఒక్కరూ మనందరూ ఉపయోగించుకోవచ్చు కోరుతా ఉన్నాను. దీన్ని మన కార్యకర్తలు గ్రామాన ఇంకా మన కార్యకర్త అందరికీ కూడా తెలియజేయాలని కోరుకుంటూ
సెలవు తీసుకుంటామన్నాను. థ్యాంక్స్. జరిగే అరాచకాలకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు బలవుతున్నారని మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం వాళ్ళ భద్రత కోసం సెప్టెంబర్ 24వ తేదీన ఆయన ఈ డిజిటల్ బుక్ని ప్రారంభించడం జరిగింది. ఈ డిజిటల్ బుక్లో మనకు జరిగే అన్యాయాల్ని మనం దాంట్లో అప్లోడ్ చేస్తే రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్యాయం చేసిన ఏ ఆఫీసర్ అయినా ఏ రాజకీయ నాయకుడైనా ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని వాళ్ళని శిక్షిస్తామని జగన్ గారు మనకి హామీ ఇవ్వటం జరిగింది. ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ఈ డిజిటల్ బుక్ని అందరికీ తెలిసే విధంగా దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వారి పేరు నమోదు చేసుకొని ఏదన్నా సంఘటన జరిగితే ఆ ఫోటోలు తీసుకొని అవి దాంట్లో అప్లోడ్ చేసేదానికి ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ పేరు అవి అడుగుతుంది, దాన్ని మనం కంట్రోల్ చేయాలా. తర్వాత జరిగిన సంఘటన అడుగుతుంది, చెప్పాలా. ఆ ఫోటోలు అడుగుతుంది, ఇవ్వాలా. ఇవన్నీ అప్లోడ్ చేసి చదువుకున్న పిల్లల దగ్గర చేయిస్తే డైరెక్ట్గా మనకి స్టేట్ కార్యాలయానికి ఈ డిజిటల్ బుక్ ద్వారా మన అభ్యర్థన చేయడం జరుగుతుంది. అది కాకుండా IVRS నెంబర్ అని ఒకటి ఉంది. ఆ నెంబర్ నుంచి ఫోన్ నుంచి ఎవరైనా సరే ఆ నెంబర్ నుంచి ఫోన్ చేస్తే ఓళ్లే వివరాలు అడిగి తీసుకుంటారు. అది కూడా ఉపయోగించుకోవచ్చు. చిల్లకూరు మండలం కలవకొండలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో విజయదశమి తర్వాత వచ్చే ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించడం మన ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అలాగే లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి వెండి కాయిన్ను అందించారు. ఈశాన్య
विद्यानां सर्वभूतानां ब्रह्माधिपति नमस्ते రోలీలు అలవాటు అయిపోయినాయి నిలబడి దిక్కు నానే చెప్పరా మైక్ ఉందా గారు మొదటి విజేత సిల్వర్ కాయిన్ పివి కృష్ణయ్య గారు రెడ్డి గారు శాల్వాతో సత్కరిస్తున్నారు. ఇద్దరు కలిపేసి వారికి శాల్వాతో సత్కరిస్తున్నారు సిల్వర్ కాయిన్ బహుమతిగా. జై నారాయణమ్మ. ఎం సుప్రజ గారికి 5వ బహుమతిగా సిల్వర్ బహుమతిగా మన చూడమ్మా కెమెరా సైడ్ చూడండి. ఈ నారాయణమ్మ కృప చప్పట్లో. జై నారాయణమ్మ తల్లి. 20,000 రూపాయలకి సోము గారు కాసుని ఎక్కించున్నారు కాబట్టి ఈ సందర్భంగా కూడా ఆయన క్యాష్ రూపేణా మాకు గుడికి క్యాష్ రూపేణా జై నారాయణ తల్లి. జై జై నారాయణ తల్లి. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే చిన్నప్పటి నుంచి నేను ఇక్కడనే ఈ దేవాలయంలో ఆడుకున్నాము, తిరిగాము. ఆ తర్వాత ఈ మొదటి నారాయణ తల్లి కమిటీలో కూడా నేను సభ్యుడిని. ఇటువంటి నాకు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా జరిగినందుకు సంతోషంగా ఉంది. దానికి తోడు ఇక్కడ ఈ నారాయణ తల్లి కార్యకర్తలు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ముందు వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందువల్లంటే దినదినాభివృద్ధి చెందుతున్నది నారాయణ తల్లి ఈ ఉత్సవాలు. మేము అప్పట్లో చేసిన దానికన్నా ఇప్పట్లో ఈరోజు తగ్గట్టు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అందుకు చాలా సంతోషంగా ఉంది. మొదట్లో ఇక్కడ చంచయ్య గారని ఆయన ఆధ్వర్యంలో జరిగేది. తర్వాత వీరిపోయిన రాఘవయ్య గారి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. తర్వాత వల్లభరెడ్డి శేషారెడ్డి గారి ఆధ్వర్యంలో ఆయన ప్రెసిడెంట్గా మేమంతా సభ్యులుగా ఆ రోజుల్లో చేశాము. అటువంటి ఈ నారాయణ తల్లి ఉత్సవాలు ఈరోజు ఇంత బ్రహ్మాండంగా దినదినాభివృద్ధి చెందినందుకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కొత్తగా ఒక స్కీమ్ పెట్టారు పిల్లకాయలు. ఏంటంటే బంగారు నాణ్యం ఈ కలశంలో వేస్తారు. దాన్ని వేలం పాట పాడి తీసుకోవడం, మరియు ఒక వెండి 5 నాణ్యాలు ఆ కలశంలో వేసి దాన్ని లక్కీ డిప్ ద్వారా తీస్తారు. ఆ వెండి నాణ్యాలు లక్కీ డిప్గా తీసిన దాంట్లో నాకు మొదటి వచ్చింది. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లా వచ్చిన మిగతా నలుగురికి కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. అలాగే ఈ బంగారు కాయను మా అబ్బాయి సోమశేఖరు ఆయన పాడాడు. అది కూడా నాకు సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసిన ఈనాటి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు. అందులో నాకు ముఖ్యంగా బాగా ఆనందం కలిగించేది ఏంటంటే మా ఆనాటి మిత్రుడు కమిటీ సభ్యుడు వల్లభరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మరియు వాళ్ళ కుటుంబ సభ్యుల చేతి మీదుగా ఈ సత్కారాలు జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండరామాపురం శ్రీ కోదండరామాంజనేయ స్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దసరా చావడిలో శనివారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన అన్నబతిన సురేష్, చిట్టెమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నా ఫోన్ ఉంది అడుగుతారా మన ఇంట్లో మహాగణాధిపై మాత్రమే మహాగణాధిపతయే నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి ఆయుః స్వస్తి నగింద్రో వృద్రస్య భాం స్వస్తి న పూషో విశ్వవేదాః స్వస్తి నస్తార్షో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు ఓం శాంతి శాంతి శాంతిః ఓం నమస్తే గణపతయే త్వమే ఓం ధూపమాగ్రాపయామి దేవో బృహస్పతిః ధ్రువంద ఇంద్రస్యాగ్నిస్య రాష్ట్రం ధారయతాం ధ్రువం లక్ష్మీ క్షీర సముద్రాకులే తత్వార్ధపద్మం మయి సన్నిధస్వాం. మా ఇద్దరు మళ్ళీ వదిలి పెట్టుకొని కొద్దిగా కలిసి వేస్తుండండి. ఓం శ్రీ మాత్రే నమః అనుకుంటూ కొద్దిగా చాలా మంత్రాలు ఉంటాయి, కొద్దిగా వేస్తూ ఉండాలి. ఓం శ్రీం ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం జగదాంబాయ నమః, ఓం మహాశక్తే నమః, ఓం మహేశ్వరే నమః. ఇసిత్వసిద్ధి వసిస్వసిద్ధి ప్రాకర్మ్యసిద్ధి శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే చంద్రికాయ నమః, చంద్రచూడాయ నమః, చంద్రాయ భాయే నమః, హస్తభ్యామూర్తయే నమః, హ్రీంకారాస్తగర్భితాసికాం సౌంక్లీం కళాగోత్రీం స్వప్రియే విష్ణు మనోనుకూలే తత్వార్థవ్యో సానేతి ఏకదత్తసాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణో దదాతు కుబేరాయ వైశ్రవణాయ. శతమానం భవతి శతాయుష్పురుషస్తదేంద్రియ ఆయుస్తేవేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం ధనం వసం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. రోచనో రోచమాన శో నా ఫోన్ ఉంది అడుగుతారా మన ఇంట్లో. మనుబోలు గ్రామంలోని కోదండరామాపురంలో ఏర్పాటు చేసిన దసరా చావడి వద్ద గత 9 రోజులుగా నిర్వహిస్తున్న ఉత్సవాలు శనివారం రాత్రి కలశద్వాసర ఉత్సవాల కార్యక్రమాలతో ఘనంగా ముగిశాయి. అమ్మవారిని కాళికాదేవి రూపంలో అందంగా అలంకరించి ట్రాక్టర్పై పూల మండపాలతో ఏర్పాటు చేసి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఉత్సవంలో ఏర్పాటు చేసిన బాణసంచా, తప్పెట్లు, తీన్మార్ బ్యాండ్ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక్కడ అమ్మవారికి ఏర్పాటు చేసిన లడ్డూను వేలంపాట నిర్వహించగా 55,000 రూపాయలకు దువ్వూరు శ్రీనివాసులరెడ్డి దక్కించుకున్నారు. అదేవిధంగా అమ్మవారికి అలంకరించిన నోట్ల మాలను 40,000 రూపాయలకు రాకేష్ అనే యువకుడు దక్కించుకున్నాడు. అర్చకులు సాయి కుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా వందల సంఖ్యలో ఇక్కడ దుకాణాలు ఏర్పాటు చేయడంతో చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావడంతో జాతర వాతావరణం నెలకొంది. మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివ రాకేష్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలకు సహకరించిన దాతలకు దసరా కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. దసరా కమిటీ ఆధ్వర్యంలో గ్రామోత్సవం నిర్వహించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మనుబోలు గ్రామంలోని దసరా చావడి వద్ద గత 9 రోజులుగా పూజలు అందుకుంటున్న దుర్గాదేవి అమ్మవారి ఉత్సవాలు శనివారం రాత్రి కలశోద్వాసన ఉత్సవంతో ఘనంగా ముగిశాయి. అమ్మవారిని మహంకాళి రూపంలో అందంగా అలంకరించి మేళతాళాలు, తప్పెట్లు, కోలాటాల నృత్యాల నడుమ గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు కుమార సుబ్రహ్మణ్య శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. ఇక్కడ అమ్మవారికి ఏర్పాటు చేసిన లడ్డూను వేలంపాట నిర్వహించగా 21,000 రూపాయలకు ఆడిపూడి కృష్ణారెడ్డి దక్కించుకున్నారు. అమ్మవారికి అలంకరించిన నోట్ల మాలను 20,000 రూపాయలకు కటికాల మణికంఠ అనే యువకుడు దక్కించుకున్నాడు. విద్యుత్ దీపాల నడుమ బాణసంచా కలుస్తూ అమ్మవారికి వైభవంగా ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీనికి వేసి చాలు, పక్క వేసి ఆ పక్క వేసి చాలు. వచ్చినట్ట బాబు
ఆహ్లాదకరమైన వాతావరణంలో కనుమరాయకొండపై వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానంలో అక్టోబర్ 4 శనివారం రాత్రి స్వామి అమ్మవార్లకు పల్లకి సేవ వేద మంత్రోచ్చరణతో మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. పల్లకి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామివారి పల్లకి సేవకి కొమ్మనేటూరు వాస్తవ్యులు బచ్చల శేషారెడ్డి, బుజ్జమ్మ, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి ఉభయ కైంకర్య దాతలుగా వ్యవహరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు మున్సిపాలిటీ కార్యాలయంలో గూడూరు, వెంకటగిరి, సుళ్లూరుపేట మున్సిపాలిటీలపై సమీక్ష సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్. త్యాగరాజ వీధిలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో రెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఇన్నర్వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి వారి సహకారంతో 37 మంది పేద వికలాంగులకు నిత్యావసర వస్తువులు పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.